వెంగళరావు పార్కులో ఆకస్మిక తనిఖీ తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తప్పకుండా రామచంద్రరెడ్డి గారు ముందు చెప్తారు. ఈనాడు వెంగళరావు పార్కు గౌరవ మంత్రి గారు శ్రీ తారక రామారావు గారు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ యొక్క సమస్యలపైన స్పందించి వెంటనే ఈ పార్కుని మన వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డు ఎండి గారు అయినటువంటి శ్రీ కిషోర్ గారికి ఇది అడాప్ట్ చేశారు. అంటే అడాప్ట్ చేయడం అంటే అఫీషియల్గా వారు తీసుకోవడం కాదు, ఇక్కడ కావాల్సినటువంటి వ్యవస్థ అంతా కూడా ఏమేం కావాలనేది ఏమేం చేయాలనే దాని మీద అన్ని కూడా వారికి అప్పచెప్పడం జరిగింది. వారు ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. చేసిన తర్వాత మేమందరం కూడా కూర్చొని దానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా మంత్రి గారు వెంటనే మరి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా సిటీలో ఉన్నటువంటి మేజర్ 8 పార్కులు కూడా ఒక్కొక్క అధికారికి, ఒక్కొక్క ఎమ్మెల్యేకు, మంత్రులకు కూడా అప్పచెప్పాలని వారి మనసులో ఉంది. రేపు బంజారా తాజ్ దగ్గర ఉన్నటువంటి లేక్ దగ్గర కూడా రేపు మార్నింగ్ 8 o'clock కూడా వారు అక్కడికి వచ్చి సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా వెంటనే ఒకరికి అప్పచెప్పాలని చెప్పని వారు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది వారి మిగతా విషయాలు వారు చెప్పాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. ఒకవైపు హరితహారం పేరిట రాష్ట్రంలో గ్రీన్ కవర్ని, వన సంపదని పెంచే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందో అందులో ప్రజలు కులాలకు, మతాలకు అన్నింటికీ అతీతంగా, వయస్సుకి అన్నింటికీ అతీతంగా పెద్ద మొత్తంలో ఉధృతంగా పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే హరితహారం కార్యక్రమంలో గడిచిన 20 రోజుల్లోనే దాదాపు 15 కోట్ల పైగా మొక్కలను నాటడం జరిగింది. అయితే మొక్కలు నాటడంతో సరిపోదు, కాపాడుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఏ మాట అయితే చెప్తా ఉన్నారో దాన్ని మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తూ ఈరోజు హైదరాబాద్లో ముఖ్యంగా ఒక కాంక్రీట్ జంగల్గా హైదరాబాద్ మారిపోయిన నేపథ్యంలో ఈ కాంక్రీట్ జంగల్లో మనకున్న అతి కొద్ది ఆహ్లాదకరమైన స్థలాలు మన పార్కులు. ఉండాల్సినంత స్థాయిలో, ఉండాల్సినంత సంఖ్యలో పార్కులు లేకపోయినా ఉన్న పార్కులనైనా మనం జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం, వాటిని భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన సదుపాయాలతో అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక సోదరుడు, ఒక పత్రికా సోదరుడు సారథి గారు, ఆయన నిజానికి నాకు నిన్న వాట్సాప్ చేసి అన్నా నేను ఇక్కడ రోజు వాకింగ్కి వస్తాను, ఈ పార్కు దుస్థితి చూడండి మీరు అంటూ ఆయన వాట్సాప్ చేయడం, తప్పకుండా నేను పర్సనల్గా విజిట్కి వస్తానని చెప్పాను. ఆ అన్నమాట మేరకు ఇక్కడికి వచ్చింది. ఈరోజు ఇక్కడ గమనిస్తే 2-3 విషయాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఒకటి, పార్క్ మెయింటెనెన్స్ మెరుగుపడాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. దాంతోపాటు ఈ పార్క్లో ఉన్న లేక్ ఏదైతే ఉందో అందులోకి ఇంకా కూడా కొంత సివరేజ్, ఇంకా ఎస్టీపీ ఉన్నప్పటికీ కొంత సివరేజ్ ఇంకా కూడా కలుస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. కాబట్టి పార్క్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి, అదే రకంగా హైదరాబాద్లోని మిగతా మేజర్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వ్యక్తిగతంగా ఒక్కో అధికారి కనుక దీన్ని బాధ్యత తీసుకున్నట్టయితే, అంటే అడాప్ట్ చేసుకున్నట్టయితే తప్పకుండా దానివల్ల ఫలితం ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఇప్పుడు మన వాటర్ వర్క్స్ ఎండి కిషోర్ గారిని ఈ పార్క్ను దత్తత తీసుకోవాల్సిందిగా కోరాను. వారు ఈ రోజు నుంచి వారు ఇక్కడ వాకింగ్ కూడా వారు ఇక్కడే వస్తూ ఉంటారు. కాబట్టి సహజంగానే ఒక వాకర్గా మరి వారు ఒక వ్యక్తిగతంగా వారు ఇక్కడ ఒక వాకర్గా ఏం కోరుకుంటారో ఆ రకమైన హంగులన్నీ ఏర్పాటు చేయడం, అదే రకంగా మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్ గారు, మేము అందరం కూడా ఎవరికి వారు హైదరాబాద్లోని పార్కులని నాతో సహా తలా ఒకటి తీసుకుని దాని మెయింటెనెన్సు, దాని మరి బ్రహ్మాండంగా తీర్చిదిద్దే పనిలో పడితే తప్పకుండా హైదరాబాద్లోని పార్కులన్నీ కూడా ఆహ్లాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఎంక్రోచ్మెంట్లు అవి ఇవి జరిగేదానికి కూడా ఆస్కారం లేకుండా ఉంటుంది. కార్పొరేటర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కూడా మీ డివిజన్ పరిధిలో ఉన్న పార్కుల్ని సందర్శించండి. అక్కడ ఉండే పిల్లలకు ఉన్న ఆట స్థలాలు, ఆట పరికరాలు బాగున్నాయా, బాగాలేవా? ఎందుకంటే ఈ మధ్యనే చాలా డబ్బులు పెట్టి మరి పిల్లల కోసం ఆట పరికరాలు కూడా కొన్నాం, ప్లే ఏరియాలో ఉండాల్సిన సదుపాయాలు కూడా కల్పించాం. ఇవన్నీ బాగున్నాయా, నాణ్యతతో ఉన్నాయా లేవా ఎప్పటికప్పుడు పరిశీలించడం అనేది మనందరి విధి. దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం కూడా, ఎందుకంటే వాకర్స్ అసోసియేషన్స్ కూడా ప్రతి పార్క్లో ఉన్నాయి. అవసరమైతే తొందరలో ప్రతి పార్క్లో కూడా ఆయా అధికారులు వాకర్స్ అసోసియేషన్తో మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి వారి నుంచి కూడా నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుని ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలనే దాని మీద ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి దానికి అనుగుణంగా ముందుకు పోతాం. మరి ఈరోజు కిషోర్ గారు ఈ పార్కు, తర్వాత రేపటి రోజున కమిషనర్ గారు, ఇంకా ఇతర అధికారులందరం కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ కార్యక్రమం చేయాలనేది కూడా నిర్ణయించుకుని మరి ముందుకు పోతామని తెలియజేస్తాం. రోడ్ల పరిస్థితికి సంబంధించి ఈ వారం రోజుల్లోనే కొన్ని మార్పులు చేర్పులు మీరు చూస్తారు. తాత్కాలిక ఉపశమనాలు, అవి శాశ్వత పరిష్కారాలు కాదు. ఏ రోడ్లు అయితే ఈరోజు మోటరబుల్గా లేవు, గుంతలు పడి ఛిద్రం అయిపోయి ఉన్నాయో వాటిని తప్పకుండా నేను ఇంకా పదే ఆగ్రహం వ్యక్తం చేస్తే అది కరెక్ట్ కూడా కాదు.
డెఫినెట్గా ఈ వారం రోజుల్లో మీరు కొన్ని ఫలితాలు చూస్తారు. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం హైదరాబాద్లో వైట్ టాపింగ్ చేస్తూ బ్రహ్మాండంగా రెండు వైపులా కూడా ఏరియల్ కేబుల్స్ కూడా లేకుండా మొత్తం అన్నింటినీ కూడా అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళి ఒకసారి రోడ్ వేస్తే మళ్ళీ 15-20 ఏళ్ళు ముట్టకుండా మనం కార్యక్రమం చేయగలిగితే అది నిజంగా కూడా ఒక గ్లోబల్ సిటీకి నిదర్శనం. అందుకే ఒక పథకాన్ని రూపొందిస్తూ ఉన్నాము. వచ్చే వారం 10 రోజుల లోపలనే దాని మీద కూడా స్పష్టత వస్తుంది. మొదటి దశలో ఒక 1000 కిలోమీటర్లు తీసుకోవాలన్న ఆలోచన ఉంది. కానీ డబ్బుల విషయంలో సహజంగానే ఎంత అవుతుంది, ఏ రకంగా మనం దీన్ని దశల వారీగా చేపట్టొచ్చు అనే ఆలోచనలో ఉన్నాము. తొందరలోనే ఆ ప్రణాళిక కూడా ప్రకటిస్తాం. పంజాగుట్టలో మన రమ్య అనే పాపకి యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఇప్పుడే మళ్ళీ ఒక దుర్ఘటన కూడా జరిగిందని తెలిసింది. అటు పోలీస్ వాళ్ళు ఇటు మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొన్న వెళ్ళి మేమందరం కూడా చూసి వచ్చాము. ఆ పక్కనే ఉండే శ్మశానం మీద నుంచి కూడా ఇంకొక ర్యాంప్ కట్టాలని కోరుతా ఉన్నారు. అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన గ్రేవ్యార్డ్ ఉంది ఆ ఫర్నిచర్ వరల్డ్ ముందు. వారితో కూడా మేము సంప్రదిస్తూ ఉన్నాము. సంప్రదించి ఆ రోడ్డును విస్తరించే ప్రయత్నం చేస్తాము తప్పకుండా. గంగపుత్ర సోదరులదంట, వారితో కూడా మాట్లాడి వారిని ఒప్పించి అవతల వైపు ఎట్లాగైతే ర్యాంప్ వేసామో ఇటువైపు కూడా అదే మాదిరిగా ర్యాంప్ వేసి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కూడా ఉంటే వాటిని కూడా సరి చేస్తాము. తొందరలోనే ఆ పనిని కూడా చేస్తాం. రైట్, వెంగళరావు పార్క్ ఆకస్మిక తనిఖీకి వచ్చిన మంత్రి కేటీఆర్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆహ్లాదకరాన్ని పంచి వాకర్స్ కి కాంక్రీట్ జంగిల్లో కొంత ఆహ్లాదకర వాతావరణం ఇచ్చే పార్కుల విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. మంత్రి నుంచి అధికారుల వరకు అందరూ కూడా ఒక్కొక్క పార్కుని అడాప్ట్ చేసుకుని దాని మంచి చెడులు చూడాల్సిన అవసరం ఉందనే కార్యక్రమం తీసుకుంటున్నారు. మరోవైపు రోడ్ల విషయంలో వైట్ టాపింగ్ ద్వారానే శాశ్వతంగా అంటే 15-20 ఏళ్ల ప్రాతిపదిక లక్ష్యంగా రోడ్లు నిర్మిస్తారు. అయితే ఈ లోపు చిన్న చిన్న ఇబ్బందుల్ని ఒక వారం 10 రోజుల్లో సెటిల్ చేస్తామని మాట ఇచ్చారు. మరోవైపు పంజగుట్ట శ్మశాన వాటితో జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి ఒక ర్యాంపింగ్ నిర్మాణం కోసం కూడా ఆలోచిస్తున్నాం, ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడుతున్నామని చెప్పారు.